ఒకటి కరెక్ట్ చెప్తే నువ్వే విన్ను. నువ్వే విన్ను, ఎట్లయినా విన్ను. అట్లా ఒకటే ఉంటుంది. మీరు చీటింగ్ చేస్తారు, మిక్స్ ఇచ్చుకుంటా. అలా ఏం చెప్పాము చూసుకోరే. ఓకేనా? నువ్వు కరెక్ట్ గేమ్ లాగా ఆడు. అఖిల్ బాయ్ ఇచ్చినట్టు నేను చెప్తా. చీటింగ్ చేయొద్దు. మదాపురం కురుకురనే అది. బాయ్ కారం లేదు కారం వేసి ఇచ్చి వాటర్ బాటిల్ తేలే, ఏం ఏం బాయ్ తినాలి తినాలి. ఎట్లుంది ఇప్పుడు, ఎట్లా చెప్పండి. ఏ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అంటే నా ఛానల్ కాదు, మా దోస్తుది. అంటే నేను హిందీలో మాట్లాడతా గాయస్. అయితే ఈరోజు ఏంటంటే తెలుగులో మా దోస్తు గాడు ఒక ఛాలెంజ్ తీసుకుంటుండు. అయితే గాయస్ మేము ఛాలెంజ్ చేస్తున్నాం అనమాట. ఇక ఫోర్ లేస్ చిప్స్ ప్యాకెట్స్ ఉన్నాయి. అయితే ఇప్పుడు ఇది కట్టుకొని ఎవడు ఏదనేది టేస్ట్ చేయాలి కరెక్ట్గా. ఇది దీని పేరు లేస్ బింగో. ఇది లేస్ చిల్లీ, ఇది మ్యాగ్. ఏంది అదే అర్థమైపోతుంది బాయ్, ఉత్యాన్ని అర్థమైపోతుంది బాయ్. ఇది మన ట్రయాంగిల్ షేప్ లో ఉంది కదా, తెలుసు. మనం చిన్న చిన్న ఎక్కువ కొట్టి నువ్వు ఇచ్చేయాలి. అది ఏంటంటే టేస్ట్ అని చెప్పాలి. అయితే ఇది గైస్ మా ఛాలెంజ్ అనమాట. మీకు కానీ వీడియో మంచిగా అనిపిస్తే చాలా లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. చిన్న చిన్న యూట్యూబర్లు అలా చూసుకోండి గాయస్. మాకు ఏదో ఒకటి చిన్న చిన్న వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. చూసుకోండి. ఫస్ట్ అయితే బ్లాంకెట్ అనేది నేను కట్టుకుంటా. నేను కట్టుకొని నేను చేస్తా వీడియో అనేది. అరే ఇట్లా దింపుతూ గుంజుతా రాదా గాయస్? మా దగ్గర కత్తర్ లేదు గాయస్. ఏం చేస్తాం, చిన్న చిన్న యూట్యూబర్లు ఇట్లానే స్టార్ట్ చేస్తాం. స్ట్రగల్ అంటే 0 కాడికి వెళ్ళి 1000 దాకా పోతాం అన్నమాట. ఇదే వెళ్ళిపోతాం మేము. 1 year లా ఛాలెంజ్ తీసుకున్నాం. చూడండి, మానిటైజేషన్ అయ్యి చూపెడతాం మా ఛానల్ అనేది. జింపుకోవాల్సి వస్తుంది. ఏం చేస్తాం? ఖర్చు చిన్నది వచ్చిన బాయ్. చిన్నగా అయిపోయిందా? కనిపిస్తుంది ఏమైనా? అసలు ఏం కనిపించట్లేదు జాక్. ఎంత బాయ్ చెప్పు. 4. 4 ఏంది బాయ్, నువ్వు కరెక్ట్ చెప్తున్నావు. ఎంత బాయ్ నిజంగా అనిపించ ఒకటా బాయ్? అన్ని కరెక్ట్ చెప్పిస్తున్నావు. నిజంగా కనిపించలేదు. 3. సరే బాయ్, నాది సరే ఛాలెంజ్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఇది తినిపిస్తా అనమాట. ఆడ యాక్సెప్ట్ అంటే ఇది కరెక్ట్ చెప్తాడో లేదు చూద్దాం. కొంచెం ఇస్తే అర్థమవుతుందో లేదు చూద్దాం. తిను బాయ్. ఇగో బాయ్, స్మెల్ చూడొచ్చా? స్మెల్ చూసి తిను. ఇదైతే చాలా ఈజీ. ఇదైతే ఇది ఏ చిప్స్ అంటే లేస్ లో సాల్ట్. ఇది లేస్ లో సాల్ట్. సాల్ట్ ఇది చెప్పిండు గాయ్స్, కానీ ఇది కాదు. రాంగ్ ఆన్సర్. రాంగా? అదే నెక్స్ట్. ఏది? వాటర్ లేవు. ఈ వాటర్ అదే ఏంది చిప్స్ అసలుకి? ఏంది మరి, ఏ చిప్స్ ఇది? నిజం చెప్పరా, చిప్సా కాదు? ఇది చిప్సే. చిప్సేనా? కారం ఉంది, గుద్దాలు ఉంది కారం. ఇది దీని పేరేం చెప్పు. 4 రకాలు ఉన్నాయి కదా. ఇది వచ్చేసి ఇది కారం ఉందంటే నాకు తెలిసి బింగోది కారం ఉంటుంది చూసినావా? పేరు చెప్పు. అది ఏంటంటారు? బింగో రెడ్ చిల్లీ. అదేనా? రైట్. గెలిచిండు గాయ్స్. ఇది 1 పాయింట్ వచ్చేసింది నాకైతే. సరే ఇదేం చెప్పు ఇప్పుడు. ఇది నేను చెప్పు. అరే చిప్స్ వేస్తున్నావు అసలుకి? చిప్సే బాయ్ ఇది. ఏంది బాయ్ నమ్మవు నువ్వు? చిప్సే ఏమని కిందనే మనం మట్టి ఇస్తున్నా. ఏంది బాయ్ ఇడు? ఇది 3 తినడం వల్ల నాకు టేస్ట్ ఏమో అర్థం కావట్లేదు. అదేమంటారు? 4 పేర్లు చెప్పు, దాన్ని బట్టి చెప్పు. ఓకే. బింగోనా, లేస్ సాల్టా, ఇదేది ఏంది బాయ్ ఇది? మ్యాడాంగిల్ లేకపోతే చిల్లీ లెమనా? లేస్ చిల్లీ లెమనా చెప్పు. ఇది వచ్చేసి నాకు తెలిసి మ్యాడాంగిలా. అవునా కాదా చెప్పు అంతే. అదే నాకు తెలిసి అదే. తెలుసు మరి, అంతా ఆలోచిస్తున్నా నీకు అర్థమైన. టేస్ట్ మొత్తం డిఫరెంట్ అయిపోయింది గాయస్. అయితే మొత్తం 3 ఒకటి తిన్నాం కదా. ఇప్పుడు ఇది లాస్ట్ గాయస్. ఇది లాస్ట్ అనేది ఇస్తున్నా. ఇది చెప్పగలుగుతా లేదు చూద్దాం. ఇది ఖరాబ్ అయింది అనుకుంటే. ఇది ఖరాబ్ కాదు బాయ్, ఇప్పుడే షాప్కి వెళ్ళి కొనుక్కొని వచ్చావు. నువ్వు ఖరాబ్ అయింది. ఇది చిప్స్ అయినా ఏంది బాయ్ అసలు నువ్వు? ఇది లేస్ సాల్ట్. ఇది రైట్ ఆన్సర్. మావాడు గెలిచిండు దీంట్లో. ఈ 2 గెలిచిండు. ఎన్ని రైట్ ఆన్సర్ చెప్తున్నా? 3 రెండు ఓడిపోయింది గాయస్. ఇట్లా ఉంటుంది మావాడితోని.
ఇవన్నీ ఓకే ఇప్పేయచ్చు కదా మందులో స్టఫ్ అనేది అర్థమైతుంది నువ్వు తాగే మందు స్టఫ్ ఇప్పుడు నేను చేస్తా గైస్ ఛాలెంజ్ నువ్వు కెమెరామెన్ నువ్వు బాయ్ నువ్వు నువ్వు పోవాల్సిందే ఈరోజు నువ్వు ఛాలెంజ్ ఇప్పుడు కెమెరామెన్ వచ్చేసి అయితే గాయ్స్ నేను చేయాలి ప్లీజ్ జాక్ ప్లీజ్ మా కోసం అయితే గాయ్స్ ఇప్పుడు మా కెమెరామెన్ స్టార్ట్ చేస్తుండు బాయ్ అఖిల్ బాయ్ ఇప్పుడు నువ్వు చెప్పగలగాలి బాయ్ నువ్వు అన్ని మిక్స్ చేయి బాయ్ అని చూసేసిండు బాయ్ మనం నువ్వు మాత్రం కరెక్ట్ చెప్తా చిప్ చేయకుండా ఇంకేమైనా ఇచ్చినా చెప్పలేను సరే అని మిక్స్ చేసేసి ఇప్పుడు ఇచ్చేయి ఒక్కొక్కటి ఫస్ట్ ఇచ్చేయి ఫస్ట్ వన్ వచ్చేసి చూసుకోరి బాగా చేయమంటే ఒకసారి డైరెక్ట్ వేసుకోవాలి ఏం లేదు అవి 4 పేర్లు చెప్పు బింగో బింగో ఏంటిది ఓకే ఓకే రైట్ ఇది ఫస్ట్ వన్ బింగో చిల్లి మా తెలివని దొంగ అది అయిపోయింది స్ట్రైట్ పెట్టేసి నెక్స్ట్ ఇదా గాయస్ చిప్ చేయకుండా ఇంకేమైనా ఇస్తే మాత్రం ఛాలెంజ్ మాత్రం క్యాన్సిల్ చిప్స్ ఇస్తాం గాయస్ మీకు డైరెక్ట్ నోట్లో వేసుకోవాలి జాక్ స్మెల్ గిమ్మ ఏం చూడదు ఇది లెమన్ బింగో అరే ఇంత సింపుల్ వేపేస్తున్నావు ఈజీ ఉంది మొత్తం భయకైతే మొత్తం చాలా ఈజీ చేసేస్తాను వీడియో బాయ్ మొత్తం గాయస్ ఇది లెమన్ లెక్క ఉంది కాబట్టి లెమన్ నువ్వు మొత్తం ఏకైగా వచ్చినావు అన్ని ఓకే నెక్స్ట్ వచ్చేసి ఇది ఇస్తున్నా ఇది మస్తు టఫ్ ఉంటుంది టేస్ట్ తెలియదు చిన్న అయ్యొద్దు మళ్ళా ఇచ్చింది అలా ఏమి ఇయ్యం భయ్య చేయవచ్చు డైరెక్ట్ వేసుకోవాలి జాక్ సాల్ట్ బింగో మూడు మరి గెలిచినోడికి ఏమి ఇస్తావు గెలిచిన వాళ్ళకి 500 థమ్స్ అప్ 500 కూడా బా ఇప్పుడేగా స్టార్ట్ చేస్తున్నాం అన్ని ఫస్ట్ చెప్పి స్టార్ట్ చేయాలి ఓకే లాస్ట్ వన్ చూద్దాం మేడంగిల్ గెలిచిండే బాయ్కి థమ్స్ అప్ చేతులు ఓకే జాక్ థమ్స్ అప్ విన్ అయిపోయింది భయ్యా ఇంకొకరు ఉన్నారు ఛాలెంజ్ ఇంకొకరు ఉన్నారు టై అయితే ఒకలే మళ్ళీ ఉంటది మ్యాచ్ ఓకేనా సరే మన బాయ్ కూడా ఉన్నాడు ఇంకా స్టార్టా అనిల్ బాయ్ అన్ని మిక్స్ చేసినావా మొత్తం చేసేసిన జాక్ బాయ్ ఇప్పుడు నేను చేస్తున్న ఛాలెంజ్ నాకైతే ఏం కనిపిస్తలే మీరు ఎన్ని అక్షరాలు చెప్పినా సరే నేను చెప్పలేను ఎందుకంటే నాకు ఏం కనిపించలే అయితే ఛాలెంజ్ రపరప స్టార్ట్ చేద్దాం మన గాయస్ కి బోర్ చేయొద్దు రపరప స్టార్ట్ చేయవా ఆల్రెడీ అయితే కెమెరామ్యాన్ అయితే 4కి 4 రైట్ చెప్పాడు ఇప్పుడు చూద్దాం అమూల్ బాయ్ చెప్తాడా చెప్పాడు ఈయన యూట్యూబర్ కాబట్టి కరెక్ట్ చెప్పినానికి ఈయనకు 500 ఓకే కన్ఫర్మ్ గా 500 ఇచ్చేస్తాం ఇది రైట్ సర్ప్రైజ్ ముంగట్నే ఇస్తాం రియల్ గా లైవ్ లో ఇచ్చేస్తాం మేమైతే 500 ఇట్ విన్ అయితే పెట్టి ఫస్ట్ ఓకేనా ఫస్ట్ వన్ చూసుకోండి ఇది ఇచ్చేస్తున్నా గాయస్ నాకు మస్తు భయం అవుతుంది గాయస్ ఎందుకంటే నాకు 500 గెలవాలని ఉంది కానీ బ్రో ఇలా ఒక టార్గెట్ ఇది ఏంటంటే స్మెల్ లో ఇట్లా నాలుగు మీద కొంచెం పెట్టుకొని బయట తీసి ఇలాంటి ఏం చేయొద్దు డైరెక్ట్ వేసుకొని నోట్లు వేసుకొని తినేసి అప్పుడు చెప్పాలి టేస్ట్ ఓకేనా సరే బాయ్ ఓకే రెడీ నువ్వు ఓకే అంటేనే ఓకే స్టార్ట్ ఓకే అంట చూసుకోండి బాయ్ నాకు మస్తు భయం అవుతుంది ఏదో ఇది లెమన్ ఇది రైట్ అసలుకి ఇంపాసిబుల్ అనుకున్నా నిజంగా హైలైట్ చెప్పి ఒకటి గెలిచిన ఒకటి చెప్పిన రైట్ ఆన్సర్ చెప్పాను ఎందుకంటే ఇంతకు ముందు తినేసిన కానీ ఇప్పుడు నాకు టేస్ట్ మిక్స్ అయిపోయింది అయినా సరే నాకు భయం అవుతుంది ఓకే నెక్స్ట్ సెకండ్ వన్ బాయ్ అట్లా ఇరగొట్టిస్తావా బాయ్ ఇది చెప్పలేడు నాకు తెలిసిన అయితే ఇది చెప్పలేడు బాయ్ పేర్లు చెప్పు బాయ్ ఒకసారి 4 పేర్లు లెమన్ తప్ప లేస్ సాల్ట్ ఒకటి ఇది బింగో ఒకటి చిల్లీది ఇది మ్యాడంగిల్ ఏదో ఉంది మ్యాడంగిల్ అది ఇది సాల్ట్ బాయ్ ఇది అయ్యా క్రేజీ సెకండ్ వన్ కూడా కరెక్ట్ చెప్పాడు అసలుకి ఇప్పుడు థర్డ్ వన్ వచ్చేసి చూసుకో నాకు తెలిసేది ఇదైతే ఇంపాసిబుల్ చెప్పడం అయితే మస్తు కష్టం ఉంటుంది ఇదైతే చెప్పడం చూద్దాం చెప్తారా చెప్పడం అయ్యా ఓకే రెడీయా చిన్న పీసే ఎక్కువ ఉండదు బాయ్ ఇట్లేదు బాయ్ పొద్దు పెద్దగా ఇచ్చి నాకు చిన్నగా చీటింగ్ సరే నువ్వు ముందే చెప్తున్నా డైరెక్ట్ నోట్లు వేసేసుకోవాలి నువ్వు టేస్ట్ చేసిన చూసేసిన కాదు ఈ రెండింటిలో ఒకటి కరెక్ట్ చెప్తే నువ్వే విను నువ్వే విన్ను ఎట్లయినా విన్ను అట్లా ఒకటే ఉంటుంది మీరు చీటింగ్ చేస్తారు మిక్స్ ఇచ్చుకుంటా అలా ఏం చెప్పాము చూసుకోరే ఓకేనా నువ్వు కరెక్ట్ గేమ్ లాగా ఆడు అఖిల్ బాయ్ ఇచ్చినట్టు నేను చెప్తా చీటింగ్ చేయొద్దు బాయ్
ఏదో ఇచ్చినావు బాయ్ ఇది. ఏమి ఇచ్చా ఏమి ఇయ్యలే ఏదో వేసి ఇచ్చినావు. ఏమి ఇయ్యలే ఏ కుర్కురే మదాప్రాంగ్ కుర్కురే కారం వేసి ఇచ్చినావు అమ్మ. మదాప్రాంగ్ కుర్కురేనే అది. కారం ఇచ్చి ఇచ్చినావు బాయ్. లే. యాక్టింగ్ చేసినావు నాకు. సరే ఇగో ఇటేజ్ ఎప్పుడు లేదు ఉప్పు నాకు కారం చప్ప. సరే జాక్ ఇటేజ్ బాయ్ కారం ఏ లేదు జాక్ ఇగో తీసుకున్నా కారం వేసి ఇచ్చి అది ఏంది చిప్స్ ఏంటి బింగో ఏంది బింగో బింగో చిల్లీ. ఓకే రైట్ ఆన్సర్ ఇంత కారం వేసి ఇచ్చినావు. లాస్ట్ అండ్ ఫైనల్ ఏదో తినాలా పక్క. ఏదైనా తినేసా నువ్వు కారం ఇచ్చి అబ్బా వాటర్ బాటిల్ తేలే ఏం తేలే ఏం బాయ్ జాక్ చిచి. నీకు 500 ఇస్తాను జాక్ నువ్వు విన్ అయితే పక్క ఇంత సేఫ్ చేస్తున్నా పక్క కారం ఏ కాదు జాక్ తిని జాక్ నువ్వు ఎందుకంటే అయ్యా ఇంత ఇట్లా చేసి తినే అగో నువ్వు ఆలోచిస్తున్నావు మ్యాడ్ ఇది ఏ మ్యాడ్. తినాలి నువ్వు తినాలి. జాక్ తినాలి పక్క నవ్వులు తిన్నాకనే ఫస్ట్ ఛాలెంజ్. తిన్నాకనే మ్యాడ్, చెప్పాలి. మ్యాడ్, ఆ? మ్యాడ్. తిని మొత్తం తిను ఫస్ట్. ఏ జాక్ జాక్. ఏయ్, ఏం బాయ్ ఇది? ఈ నాతో సారీ కాదు, నేను prank చేశా. ఎట్లుంది ఇప్పుడు ఎట్లుంది చెప్పండి. నువ్వెలా బాయ్ ఏంది బాయ్ ఇది? ముద్ద ఉడికినావు ముద్దల కారం ఉంది బాయ్ ఇది. జోలో చిప్సా? ఇప్పుడు రియాక్షన్ ఎట్లుంది? ఎట్లుంది రియాక్షన్ బాబా మంట మండుతుంది. వాటర్ మీద లేవా బాయ్ నువ్వు? ఇది కరెక్ట్ పద్ధతి బాయ్. జాక్ నేను కావాలని ఏం చేయలే ఇట్లా నార్మల్ వీడియో ప్రాంక్ చేసిన బాయ్ దాతో బాబా ఇంత నేను కారం తెచ్చినావు అనుకున్నా అందుకే నమ్ముతున్నా. పోయి జోలో చిప్సా? బాగా ఎక్స్ప్రెషన్ చూడు థమ్స్ అప్ కాదు, ఛాలెంజ్ వినగలే నువ్వు. ఛాలెంజ్ వినగలే నువ్వు, ఛాలెంజ్ వినగలే. ఛాలెంజ్ విన్ అయితేనే థమ్స్ అప్ ఆగు బాయ్, నేను జోలో చిప్స్ ఇస్తా అని చెప్పినావా? మొత్తం ప్రాంక్ చేసి నాతోని లాస్ట్ కి మంచిగా జోకర్ గా నేను చేసినావు. ఆఖరికి థమ్స్ అప్ తెచ్చేసినావు. ఇందులో బాయ్ థమ్స్ అప్ తెచ్చి ఇట్లా అనిపిస్తుంది వీడియో గాయస్ ఈడైతే నాతో పెద్ద ఫ్రాడ్ చేసిండు. నేను డ్యూటీకి వెళ్ళి వచ్చిన గాయస్, డ్యూటీ మానుకొని మరి మధ్యాహ్నం నుంచి వచ్చిన. నాతో ఎంతో ఫ్రాడ్ నాకు చెప్పి ఏమన్నాడు లాస్ట్ చిన్న చిప్స్ బాయ్ అది గుడ్డల కారం ఉంది బాయ్, నాకు రేపు డ్యూటీకి పోవాలి. నేను ఎందుకు ఏడుస్తున్నా? కళ్ళకి నీళ్ళు వస్తున్నాయి. తల పట్టేసి ఏం చేసేలా అండి? ఏమైనా చూడండి ఏమైనా ఉందా? చిప్స్ వీడియో చేస్తుంటే ఆంటీకి డిస్టర్బ్ అవుతుందంట. మేము వెళ్ళిపోతున్నాం ఇంటి వచ్చి. ఆంటీ వెళ్ళిపోతున్నాం ఆంటీ. కాలేజ్ జర నార్మల్ వీడియో చేస్తున్నాం. తిడుతుంది ఆంటీ. ఏడుస్తుంది పాపం, చాలా కళ్ళకి వెళ్ళి వస్తున్నాయి. సరే పోతున్నాం గైస్ నేనైతే చాలా బుగ్గ అయిపోయింది, చాలా అంటే చాలా. పోతున్నాం 5 నిమిషాలు వెళ్ళిపోతాం మీరు అక్కడికి వెళ్ళి. సరే 5 నిమిషాలు పోతాం. కానీ నాతో ఫ్రాడ్ చేసిన ఆంటీ మా ఏం చెప్పాలి మీకు? ఆంటీ కూడా ఒక జోలా చిప్స్ ఇచ్చేద్దాం డ్యూటీ పోవాలి బాయ్. ఇదేం బాయ్ నాతో నిజంగా రోజు డ్యూటీ గుద్దల కాలం అవుతుంది. నువ్వు ఒకటి తిను. ఆయన మన ఘాట్ వచ్చింది తెలుసా, కళ్ళు మండుతున్నాయి తెలుసా. వినిపించిందా? నాకు తెలుసు జల చిప్స్ ఉందని. ఇద్దరు వేసిందే నీ మీద ప్రాంక్. నేను డ్యూటీ చేసేటోని మీరు ఇద్దరు ఇంట్లో ఉంటారు. రేపు నాకు బాత్రూమ్ అయితే ఏం పరిస్థితి? అలా ఏం జరగదు జాక్స్, ఇది నార్మల్. ఇది గ్రీన్ సర్టిఫికేట్ ఉన్నది జోలా బాయ్ చిప్స్. ఇట్లాంటి చెయ్యొద్దు అంటే బాయ్. ఏం ఎఫెక్ట్ ఏం పడదు దీనికైతే. ఇట్లాంటి ఫ్రాడ్ చేస్తావా బాయ్ నాతోని? నేను నార్మల్ చిన్న వీడియోలో చేద్దాం అనుకున్నా, కాకపోతే మన బాయ్య కూడా వీడియోలు తీస్తుంది కదా, ఇలాంటి వీడియో తీస్తే క్రేజీ ఉంటుందని అందుకనే ఇలాంటి వీడియో తీసిన. గలీజ్ అంటే గలీజ్ సప్లై ఇచ్చిండు. డేంజర్ ఫ్రాడ్ అంటే డేంజర్ ఫ్రాడ్ నాకు మంచిగా అరే దాపా ఇంత మంచిగా బ్లాగ్ ఇద్దాం, ఇన్ని చిప్స్ పెట్టి ఇట్లా చేద్దాం అట్లా చేద్దామని లాస్ట్కి మంట మండుతుంది నాకు. ఎట్లా చెప్పాలి నేను నీకు? వాటర్ వస్తుంది కంట్లో బాబా. ర్యాంక్ ని మనం ఏం చేద్దాం గైస్, ఎందుకంటే నాకు పిలిచి ఇట్లా ఫ్రాడ్ చేసిండు కదా గైస్. అంటే మస్తు డేంజర్ అంటే డేంజర్. నేను అనుకోలే ఇట్లా చేసాడని మావాడు అనిల్ బాయ్. నేనేం కావాలని చేయలేదు జాక్స్, ఇట్లా కొంచెం ఇలాంటి కంటెంట్ ఉంటే చూస్తారనే చేసాను తప్ప డేంజర్ కంటెంట్ చేసిండు గైస్. ఈడైతే వేరే కంటెంట్ చేసిండు. మీకు కానీ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జర చిన్న యూట్యూబర్లు స్టార్ట్ చేస్తున్నాం, ఎంతో కొంత సపోర్ట్ చేయండి గైస్. అయితే ఇప్పుడు మనోడు ఇక
సాలిగా ఎండ్ చేద్దామా? ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ గాయ్స్. బాయ్.